శ్రీ వీరభద్రస్వామి దేవాలయం మోగవాడి. ఈ గ్రామం పొంగనూరు నుండి ఎంబాడి మీదుగా ఎంబాడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మోగవాడి గ్రామంలో వాయువ్యంలో కౌండిన్య నదీ తీరములో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఈ ఆలయం చోళరాజుల కాలంలో నిర్మించబడినట్లు నిర్మాణ శైలిని బట్టి తెలుస్తోంది. తరువాత కాలంలో పలుమార్లు ధ్వంసమై పలుమార్లు పునర్నిర్మాణము చేయబడినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఆలయంలో వీరభద్రస్వామి వారు కొలువై పూజలు అందుకుంటున్నారు. పక్కనే నంది, ఎడమ వైపున వినాయక స్వామి పూజలు అందుకుంటున్నారు. సంవత్సరంలో వీరభద్రస్వామి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్ళి పొలాల్లో వేసి పగలగొట్టబడి ఉండగా గ్రామస్తులు తిరిగి నూతన విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించారు. తర్వాత కాలంలో ఈ గోపురం ఒకసారి అనగా విజయనగర రాజుల పాలనలో పునర్నిర్మాణం చేసినట్లు శిల్ప సంపదను బట్టి కూడా తెలుస్తోంది. ఈ ఆలయం ఒక ఎత్తైన ప్రాంతంలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయ ప్రాంతంలో అనేక శిథిల విగ్రహాలు పడి ఉండగా ఈ ప్రాంతాన్ని బట్టి ఇక్కడ యుద్ధములు అవి ధ్వంసమైనట్లు తెలుసుకోవచ్చు. ఈ విగ్రహాలన్నీ ఇటువైపున ఏటిలో ఇటువైపున చెట్లలో అక్కడక్కడ పడి ఉండేవి. ఈ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు, వార పూజలు, పండుగ పర్వములందు పూజలు, మహాశివరాత్రికి, రథసప్తమికి పూజలు, అగ్నిగుండ మహోత్సవాలు, నంది ధ్వజము జరుగుతాయి. పొంగనూరు జమీందారులు ఒకసారి వీరభద్ర విగ్రహాన్ని, మరొకసారి వీరభద్రస్వామి పంచలోహోత్సవమూర్తిని బహూకరించారు. ఈ ఆలయ నిర్వహణకు గాను భూమాన్యం ఉంది. ఇంకా ఈ ఆలయ ప్రాంతంలో అనేక శిథిల నిర్మాణాలు, వెనుక చెన్నరాయస్వామి గుడి, అలాగే ఎదురుగా పటాలమ్మ గుడి, గ్రామానికి తూర్పున చౌడేశ్వరమ్మ గుడి, గ్రామానికి ఉత్తరాన గుండాలమ్మ మర్రిమాను వద్ద దొరసానుల అగ్నిగుండమైన ప్రాంతము ఉంది.